హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మణికంఠ అండ్ నా ఛానల్ నేమ్ వచ్చేసి ఆల్ ఇండియా జాబ్స్ ఫేర్. చూడండి, మనకి ఆర్ఆర్బీ టెక్నీషియన్ సంబంధించి ఎగ్జామినేషన్ డేట్ ఎప్పుడు, అంతేకాకుండా అప్లికేషన్ డేట్ అనేది ఎప్పుడు మనకి స్టార్ట్ అవుతుంది అండ్ అప్లికేషన్ అనేది ఏ విధంగా చేయాలి, నోటిఫికేషన్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియో అయితే క్లియర్గా చెప్తున్నాను. అండ్ నేను మీ మణికంఠ, నా ఛానల్ వచ్చేసి ఆల్ ఇండియా జాబ్స్ ఫేర్. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, దానివల్ల వాళ్ళు కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎప్పుడైనా తెలుస్తుంది. చాలామంది వెయిట్ చేస్తున్నారు మనకి రైల్వే టెక్నీషియన్ వేకెన్సీ కోసం. నెక్స్ట్ మనకి మొత్తం టోటల్ వేకెన్సీ 9,000 వరకు వేకెన్సీ అనేది రిలీజ్ చేస్తున్నామని అయితే క్లియర్గా ఇచ్చారు. వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి, మనకి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీస్ ఆఫ్ రైల్వేస్ హ్యాస్ గివెన్ ఏ నోటిఫికేషన్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ దోస్ వేకెన్సీస్ who are interested in the vacancy details and complete all eligibility criteria can read the notification, apply online. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనకి ఇండియన్ రైల్వేస్ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఎవరికైతే ఈ నోటిఫికేషన్ ఎలిజిబిలిటీ ఉంటుందో వారైతే ఒకసారి నోటిఫికేషన్ పూర్తిగా చదివి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో మీరైతే అప్లై చేసుకుని అయితే క్లియర్గా చెప్తున్నారండి. చూడండి, మనకి అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ ఇదంతా మీకు వీడియో లాస్ట్ అయితే క్లియర్గా చెప్తాను. ఒకసారి ఇక్కడ చూడండి, మనకి ఎగ్జామినేషన్ డేట్స్, మనకి అప్లికేషన్ ప్రాసెసింగ్ డేట్ వచ్చేసి మనకి ఫీ పేమెంట్ కానీ అప్లికేషన్ కానీ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 9/3/2024 అయితే మనకి స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ చూసినట్లయితే 8/4/2024. ఇవి వచ్చేసి మనకి ఇంపార్టెంట్ డేట్స్ అండి. ఫస్ట్ మీకు డేట్స్ ఎందుకు చెప్పానంటే, మనకి లేటెస్ట్గా అప్డేట్ అయితే వచ్చింది, న్యూ అప్డేట్స్ అని చెప్పి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మీకు క్వాలిఫికేషన్ చూసినట్లయితే క్యాండిడేట్ షుడ్ ప్రాసెస్, మీరు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు అండి. డిప్లొమాలో ఏది ఉన్నా సరే మీరైతే అప్లై చేసుకోవచ్చు. అది కూడా మనకి కోర్ బ్రాంచెస్ లైక్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్ ఇలా కోర్ బ్రాంచెస్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వేకెన్సీ ఆల్రెడీ మీకు తెలిసిందే. ఇక్కడ చూడండి, మనకి 2 రకాల వేకెన్సీతో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. టెక్నీషియన్ GR1 సిగ్నల్ అండ్ టెక్నీషియన్ GR3, అంటే 1 మీన్స్ గ్రేడ్ 1 అండి. అండ్ గ్రేడ్ 3 వచ్చేసి మనకి వేకెన్సీ అయితే రిలీజ్ చేశారు. మినిమం క్వాలిఫికేషన్ 18 సంవత్సరాలు అండ్ మ్యాక్సిమం క్వాలిఫికేషన్ వచ్చేసి 33 సంవత్సరాలు వితౌట్ ఏజ్ రిలాక్సేషన్. మీకు 1/7/2024 నాటికి 18 సంవత్సరాలు అయితే వచ్చి ఉండాలి. అంతేకాకుండా 36 సంవత్సరాల లోపు అయితే మీరు ఖచ్చితంగా ఉండాలండి. అండ్ అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ చూసినట్లయితే ఇక్కడ మీరు ఓబీసీ వాళ్ళు కానీ లేదా జనరల్ కేటగిరీ వచ్చేసి 500 రూపాయలు అయితే మీరు చెల్లించాల్సి ఉంటుంది. ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ, SC ST ఫీమేల్ కేటగిరీ, ట్రాన్స్జెండర్స్, మైనారిటీస్, అంతేకాకుండా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారైతే 250 రూపాయలు అయితే చెల్లిస్తే సరిపోతుంది. అండ్ పేమెంట్ మోడ్ వచ్చేసి మీకు త్రూ ఆన్లైన్ ద్వారా అయితే చెల్లించాల్సి ఉంటుంది. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, వీసా దేని ద్వారానే మీరైతే చెల్లించవచ్చు. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ అనేవి మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. అండ్ చూడండి, మనకి ఇక్కడ ఏంటంటే ఇంకా మనకి ఏ జోన్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయో మనకి రిలీజ్ చేయలేదండి. బట్ నోటిఫికేషన్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి, మనకి షార్ట్ నోటీస్ అని చెప్పి ఇక్కడ నేను రెడ్ మార్క్ అన్లైన్ చేశాను కదా, అక్కడ క్లిక్ చేయడం వల్ల మీకు అయితే నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. మీరైతే అక్కడ అప్డేట్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి, మనకి ఇంకోటి ఏంటంటే అఫీషియల్ వెబ్సైట్. ఎవరైతే ఈ అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్స్ అనేది చెక్ చేసుకోవాలనుకుంటారో, లేదా అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, మనకి అప్లికేషన్ అనేది ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఇలాంటి అప్డేట్స్ అనేది చెక్ చేసుకోవాలనుకుంటే మనకి అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అంతేకాకుండా వైలెట్ కలర్లో మనకి అన్లైన్ చేయడం కూడా జరిగింది. అండ్ ఆ లింక్ వచ్చేసి మనకి క్లిక్ చేయగల మీకైతే డైరెక్ట్గా నోటిఫికేషన్ అనేది అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఓపెన్ అవుతుంది. అనేది మనకి అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, 9/3/2024. మన అందరికీ ఆల్రెడీ తెలిసిందే, నేను ఎందుకంటే ముందుగా చెప్పాను కాబట్టి. అండ్ ఇది వచ్చేసి మనకి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అండి. అండ్ ఆ రోజు మనకి వీడియో అయితే తయారు చేసి పెడతాను, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, మనకి ఈజీ ప్రాసెస్ ఎలా ఉంటుంది ప్రతిదైతే ఒక వీడియో తయారు చేసి అప్లోడ్ చేస్తాను. అండ్ ఆ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ మై ఛానల్. అంతేకాకుండా వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీరు వాటిని ఫాలో అవ్వడం వల్ల మీకైతే యూట్యూబ్ కన్నా ఫాస్ట్ అప్డేట్స్ అయితే అందిస్తాను. ఇక్కడ వచ్చేసి మనకి ఈ నోటిఫికేషన్లో 21 జోన్ నుంచి వేకెన్సీ అయితే రిలీజ్ చేస్తున్నారు. 21 జోన్ నుంచి మనకి వేకెన్సీ అనేది రిలీజ్ చేస్తున్నారండి. అండ్ మన సికింద్రాబాద్ జోన్ వచ్చేసి తెలుగు రాష్ట్రాల వాళ్ళకి చెందుతుంది. అంతేకాకుండా భువనేశ్వర్ బోర్డుకి 2 మనకి శ్రీకాకుళం అండ్ విజయనగరం డిస్ట్రిక్ట్ వాళ్ళు వచ్చేసి మనకి భువనేశ్వర్ బోర్డుకి అయితే చెందుతారు. ఇది ఫ్రెండ్స్ వీడియో అండ్ ఇది ఫ్రెండ్స్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మై ఛానల్. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, దానివల్ల వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.